ఈరోజు నేను రివ్యూ ఇవ్వబోయే సినిమా పేరు 'షెల్టర్'. ఇందులో హీరోగా జేసన్ స్టాథమ్ నటించారు. ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగు డబ్‌లో కూడా అందుబాటులో ఉంది. ప్లాట్‌లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నేను ఇప్పుడే కొత్తగా ఈ ఛానల్‌ని స్టార్ట్ చేశాను. నేను చెప్పే రివ్యూస్ మీకు జెన్యూన్‌గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక సినిమా ప్లాట్ విషయానికి వస్తే, ఒకప్పుడు గవర్నమెంట్ కోసం సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేసిన హీరో కొన్ని కారణాల వల్ల అందరికీ దూరంగా స్కాట్లాండ్‌లోని లైట్ హౌస్‌లో ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. అతనికి కావాల్సిన ఫుడ్ మరియు ఇతర అవసరాలను అతని పాత స్నేహితుడు తీసుకువచ్చి ఇస్తూ ఉంటాడు. ఒకరోజు అతని స్నేహితుడితో పాటు ఒక యువతి కూడా అక్కడికి వస్తుంది. అయితే తిరిగి వెళ్తున్న సమయంలో ఆమెకు ఒక సమస్య ఎదురవుతుంది. ఆమెను కాపాడడానికి హీరో బయటికి రావాల్సి వస్తుంది. అలా బయటకు వచ్చిన హీరో సీసీటీవీ కెమెరాల్లో కనిపించడంతో గవర్నమెంట్‌కి అతను ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది. ఆ తర్వాత హీరో తనను వెంబడించే శక్తుల నుంచి తప్పించుకుంటూ తనతో ఉన్న అమ్మాయిని కాపాడగలిగాడా లేదా అనేది మిగతా కథ. ఈ సినిమా మొత్తం రన్ టైం కేవలం 1 గంట 40 నిమిషాలే. కానీ కథనం మాత్రం చాలా వీక్‌గా అనిపించింది. సినిమాలో గవర్నమెంట్ హీరోని ఎందుకు వెంబడిస్తోంది, అతను అసలు ఏం చేశాడు అనే విషయాలను సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అలాగే హీరో ఆ అమ్మాయిని ఎందుకు కాపాడాలి, ఆమెకు అతనికి ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దీంతో సినిమా చూస్తున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్‌గా అనిపిస్తుంది. కథలో డెప్త్ లేకపోవడంతో ఇది మూవీ కంటే షార్ట్ ఫిల్మ్‌లా అనిపిస్తుంది. అయితే పాజిటివ్స్ పాయింట్స్‌కి వస్తే కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు. ఓవరాల్‌గా యాక్షన్ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. కానీ స్ట్రాంగ్ స్టోరీ లేదా ఎమోషనల్ కనెక్షన్ ఆశించి చూస్తే నిరాశ చెందే అవకాశం ఉంది. ఇది నా రేటింగ్ 1.5/5. ఇది నా రివ్యూ. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.